తెలంగాణ ఉద్యమకాలకి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన తర్వాత అంటే వీళ్ళ కుట్ర రాజకీయాలు ఎట్లా అంటే తెలంగాణ ఉద్యమకాలకి మేమే నాయకులు ఉండాలి. ఇలా కేసీఆర్ గారు నేనే తెచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని నేనే నాయకులు ఉండాలని ఎట్లా కోరుకుంటుండో కోదండరామ్ కూడా నేనే ఉద్యమకాలకి నాయకులు ఉండాలని కోరుకుంటుండు. ఉండు, నువ్వే ఉండు. కానీ ఉద్యమకాల కోసం ఏం పని చేసినావు? ఈ కార్యాచరణ ఏంది? జనసమితి ద్వారా ఎన్ని కార్యక్రమాలు చేసిరు ఉద్యమకాల సంక్షేమం కోసం, ఉద్యమకాల ఆత్మగౌరవం కోసం చెప్పండి. ఇప్పటికి కూడా ఆయన ఎమ్మెల్సీ పదవి పోగానే మళ్ళీ ఉద్యమకాలు గుర్తొచ్చారు ఆయనకి. ఇప్పటికీ వాళ్ళ పార్టీ వాళ్ళకి నామినేట్ పదవులు కావాలి. దానికి పనిచేయని వాళ్ళందరూ పక్కన పెట్టుకొని ఉద్యమకాల సమన్వయ కమిటీ అంటూ ఉద్యమకాలను మళ్ళీ మోసం చేయడానికి ముందుకు వస్తుంది. మీరు ఆలోచించుకున్న ఉద్యమకాలుగా మళ్ళీ చెప్తున్నాం మేము క్లారిటీగా, తెలంగాణ ఉద్యమకాల ఫోరం రద్దు చేసుకుని మేము ఎవరి ఇళ్ళలో మేము ఉంటాం. ఇలా పొన్నం ప్రభాకర్ గారి పేరు చెప్తున్నారు. 1 year బ్యాకే మేము పొన్నం ప్రభాకర్తో వేలాది మంది మీటింగ్ పెట్టి ఆయన ద్వారా హామీ తీసుకొని పని చేస్తా అని చెప్పారు. అంటే ఇలా జిమ్మికిలు చూడండి. ఈయనకి ఒక కార్యాచరణ లేదు, ఉద్యమకాల కోసం జనసమితికి ఒక కార్యాచరణ లేదు, ఒక కార్యక్రమం లేదు. వీళ్ళే సంఘాలు పుట్టిస్తారు, ఉద్యమకారుల పేరుతో సంఘాలు, లిటరేట్ సంఘాలు పుట్టిస్తారు వీళ్ళే. మళ్ళీ ఈడ జిమ్మికులు వేస్తారు. కాబట్టి దయచేసి ఉద్యమకారులందరికీ ఒకటే చెప్తున్నాం, మా తెలంగాణ ఉద్యమకాల ఫోరాన్ని మేము మూసుకోమంటే మూసేసుకుంటాం, మీ ఇష్టం. ఎందుకు అంటే ఉద్యమకాల గురించి మాట్లాడినప్పుడు నవ్వినోడు కోదండరామ్, ఇది అవుతుందా కాదా అని కుట్రలు వేయించినోడు కోదండరామ్. ఇవాళ ఓపెన్ చెప్తున్నాం, తెలంగాణ ఉద్యమకాల ఫోరం మీద ఇప్పటిదాకా కుట్రలు వేసినోడు ఎవడంటే కోదండరామే. సంఘాలు పెట్టించిండు, జేఏసీ పేరుతో పెట్టించి మళ్ళీ ఆ 2 సంఘాలు అయినాయి. అక్కడ వాళ్ళ కింద ఉన్న వాళ్ళు కూడా సంఘాలు పెట్టించారు. అంటే ఇక అటు కేసీఆర్ ఉండాలి, కోదండరామ్ ఉండాలి. ఎవడు ఉద్యమకాల నుంచి మాట్లాడద్దు, అట్టడుగు వర్గాలు ఎవడు కూడా ఉద్యమకాల నుంచి మాట్లాడద్దు. ఈయన రెడ్డి పేరు తీసుకొని ఒక నియంతలాగా వ్యవహరిస్తున్నాడు. ఉద్యమకాల ద్రోహి ఎవరు అంటే కోదండరామ్. ఇవాళ చెప్తున్నాం, ఇవాళ ఉద్యమకాల ద్రోహి ఎవడైనా ఉన్నంటే కోదండరామే. నువ్వు అసలు ఎమ్మెల్సీ ఎట్లా తీసుకుంటావు? ఉద్యమకాలకి హామీ ఇవ్వలేదు, ఉద్యమకాలకి ఇచ్చిన హామీల ప్రభుత్వం ప్రకటన చేయలేదు, నువ్వు ఎట్లా హామీ ఎమ్మెల్యే తీసుకున్నావు? ఈ పోయిన ఎమ్మెల్సీ కోసం మళ్ళీ నాటకాలు ఆడుతున్నావా ఇప్పుడు సమన్వయ కమిటీ? కాబట్టి దయచేసి మిత్రులారా, ఇప్పటిదాకా కోదండరామ్ గారిని నమ్మినాం, ఇక మేము ఇప్పుడు నమ్మేది లేదు. మళ్ళీ ఉద్యమకాల ఫోరం ఉన్న నాయకులు కూడా చెప్తున్నాం, మీ ఇష్టం. కోదండరామ్ సార్ నమ్ముకొని పోతా అంటే మీరు ఇష్టం, మాకైతే ఆయన మీద నమ్మకం లేదు. ఇలా ఉద్యమకాల పేరుతో జిమ్మిక్కులు వేస్తారు, నామినేట్ పదవుల కోసం జిమ్మిక్కులు వేస్తారు. సీరియస్ గా ఉద్యమకాల కోసం తెలంగాణ ఉద్యమకాల ఫోరం పనిచేస్తుంది. కాబట్టి అది మీ ఇష్టం. మీరు ఉద్యమకాల ఫోరం